ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ మనకి. దీన్ని మనం గమనించుకోవాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒక పక్కన స్థూలకాయం లావు అవ్వడం, ఇంకో పక్కన న్యూట్రియంట్స్ తగ్గుతున్నాయి. వీళ్ళకి అన్ని కలిపి పారామీటర్స్ చేద్దామంటే నాకు వద్దు సార్, బ్లడ్ షుగర్ చాలు, ఒక టెస్ట్ చేసి సరిపోదా అంటారు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే మనకి బాడీలో ఐరన్ ఎంత ఉంది, ఫోలిక్ యాసిడ్ ఎంత ఉంది, B12 ఎంత ఉంది, వైటమిన్ డి ఎంత ఉంది, ఇవి చేసుకుంటూ మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడెడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ డివైడెడ్ బై 405, అది మన యొక్క హోమాను ట్రైగ్లిసరైడ్ చూసుకోవాలి. మన పొట్ట పెరగడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతున్నాయి. వీళ్ళకి చూస్తే కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది కదా అని వీళ్ళు అర్థం అవటం లేదు. ఈ కాంప్లెక్స్ మెటబాలిజం ఎవరికి అర్థం కాక లేట్ మార్కర్స్ ఎంతసేపు HbA1c ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకొని మాకు షుగర్ లేదు కదా అనుకుంటే చాలా లేట్గా రేసి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, మనకి ఏ రోగం లేదులే అనే ధైర్యంతో ఇక్కడ చూసారా పొట్ట పెరుగుతా ఈ B12 అనేది తగ్గిపోతుంది మహిళల్లో. ఎస్పెషల్లీ త్వరగా గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళు, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఏదైనా తింటే ఐరన్ కానీ B12 కానీ ఫోలిక్ యాసిడ్, ఏదంటే ఆకుకూరలు తింటున్నాం, మేము బాగానే తింటాం, ఇంట్లో ఫుడ్ బాగా తీసుకుంటాం అంటారు. ఆ ఫుడ్ బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలంటే అయస్కాంతం లాంటి ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇవి మనకు వయసు వస్తున్న కొద్దీ రిసెప్టర్స్ తగ్గిపోవడం వల్ల, తిన్నది బాడీలోకి రాకపోవడం వల్ల B12 కానీ, ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ డి కానీ ఈ షుగర్ రిలీజ్ కాకుండా పట్టుకుని ఉంటాయి. ఇవి పట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల కండరాల బలం తగ్గి 24 గంటలు షుగర్ హై ఉండి రాత్రిపూట తెల్లారుజాము లేవగానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటా ఉంది. ఇంత కాంప్లెక్స్ మోడల్ని మనం కేవలం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒక్కటి చెక్ చేసి మందులు మార్చడం చేస్తే అవ్వదు. దీన్ని పట్టుకొని డయాబెటీస్ రివర్సల్ అని అవసరం లేని కన్ఫ్యూజ్ అయ్యి ఓ పక్కన లైఫ్ స్టైల్, ఇంకో పక్కన మెడిసిన్స్ రెండింటినీ కరెక్ట్గా మనం సమన్వయించగలిగితేనే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. దీనికి మూల కారణం ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఇది తెలియకపోవడమా, ఓ పక్కన స్థూలకాయం అంటే ఏం తెలియదులే, నార్మల్ అని పొట్ట ఉండడం నార్మల్ అని ఈ పొట్ట వెడల్పు 85 సెంటీమీటర్ దాటితే ఎవరు రిస్క్ అర్థం అవ్వట్లేదు. మనం 85 సెంటీమీటర్ పొట్ట దాటామంటే నరకానికి 7 మెట్లు, మన స్వర్గానికి 7 మెట్లు ఆయన బుక్ రాసినట్టు నరకానికి 7 మెట్లు. ఫస్ట్ స్టెప్ మీరు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఇంత పొట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఏమాత్రం కూడా తగ్గించుకుందాం అని ఇంట్రెస్ట్, భయం ఏది లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, దీనివల్ల ఓ పక్కనేమో ఐరన్ తక్కువ ఉంటా ఉంది, అనీమియా ఉండి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఇంకో పక్కన హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆర్టిఫిషియల్గా HbA1c ఎక్కువ కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ కానీ 12 ఉంటే HbA1c 6 ఉంటుంది. అదే హిమోగ్లోబిన్ 6 పడిపోయింది అనుకోండి, మీ HbA1c 7 నుంచి 12కి వెళ్తుంది. దానివల్ల షుగర్ ఉందని షుగర్ మందులు వాడి బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి అడ్డం పడుతున్నారు. పక్కన అనీమియా, ఇంకో పక్కన షుగరు, మధ్యలో పొట్ట. 3 రకాల డైట్లు పేషెంట్కి ఐరన్ ఎక్కువ ఇచ్చుకుంటూ, ఇటు పక్కన మనకి కండ కరగకుండా చూసుకుంటూ, మళ్ళీ అట్ ది సేమ్ టైం పొట్ట తగ్గుతూ షుగర్ వెళ్లకుండా బాడీలోకి కంట్రోల్ చేయడం అంత కాంప్లెక్స్గా ఇండియాలో ఇంత డెలికేట్ సిస్టమ్ని పాడు చేసుకొని మనం అర్థం కాక ఒకళ్ళేమో ఐరన్ ట్యాబ్లెట్లు మింగేయడం, ఒకళ్ళేమో ఏవో యోగాలు చేసేయడం, ఇంకొకరు ఫాస్టింగ్లు చేసేయడం. ఎక్కువ విపరీతమైన ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా మనకు బాడీలో ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ తగ్గిపోతే, వైటమిన్ డి లాంటివి తగ్గిపోతే కంట్రోల్ చేసుకునే ఐరన్ షుగర్ని ఉండే కంట్రోల్ ఫ్యాక్టర్స్ పోతున్నాయి. తర్వాత వచ్చి కిడ్నీలు దెబ్బతిన్నాక వస్తున్నారు. అన్నిటికీ ఒకటే మంత్రం, నేను ఫాస్టింగ్ చేస్తానంటాం. ఒకళ్ళేమో తెల్లారిపూట తినకుండా ఉండడం, ఒకళ్ళేమో ఏదో ఆసనాలు చేయడం, ఏవేవో విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు లైఫ్ స్టైల్కి ఎంత వాల్యూ ఇస్తారో, డైట్కి ఎంత వాల్యూ ఇస్తారో. గోల్ అయితే తెల్లారే మెంతాకు తినేస్తాను, మునగాకు తినేస్తాను, ఈ ఆకు తినేస్తాను, ఆకు నీళ్ళలో కలుపుకొని తాగుతా, ఇది కలుపుకొని తాగుతా అంటాను. బేసిక్గా మనకు B12 ఉందా, ఐరన్ ఉందా, మన ఫోలిక్ యాసిడ్ ఉందా, వైటమిన్ డి ఉందా, మన బాడీలో ఇంపార్టెంట్ ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్ ఎలా ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ అసలు చెక్ చేస్తున్నావా? మన బాడీలో మన ఇన్సులిన్ టెస్ట్ చేయకుండా షుగర్ పట్టుకుని రకరకాల కాంబినేషన్స్ మందులు వాడుకుంటూ రకరకాల వెరైటీ ఫుడ్స్ తినేసి గందరగోళం చేసుకొని కిడ్నీలు పాల్గొట్టుకుంటారు. ఒక పేషెంట్ కిడ్నీ ఫెయిల్ అయింది అనేది తెలియదు చివరిదాకా. ఇక్కడ ఇండియాలో ఉన్నంత డయాలసిస్ ఎక్కడా లేదు. ఈ వెరీ డే ఇది 365 రోజులు ఒక కచేరీలాగా నాకు సాయంత్రం 6 నుంచి 7 దాకా ఇప్పుడు ఖాళీ ఉంటప్పుడు నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి
ఇది నేను ఇది పెట్టుకున్నా.